బేసిక్గా మనకి సినిమా చూడటమే చాలా చాలా తక్కువ ఇంట్రెస్ట్. అసలు అంత పెద్ద ఎక్కువ ఇంట్రెస్టెడ్గా కూర్చొని టీవీ చూడటం, సీరియల్ చూడటం ఇదన్నీ అసలు నచ్చదండి. కానీ ఏదో రీసెంట్గా ఉన్న దానిలో ఒక మంచి ప్రేమ కథ. ఈ సినిమా ఏదో యూట్యూబ్లో వచ్చింది. సరే ఒక 2 minutes చూద్దాం ఎలా ఉంది అని అనుకుంటే, మెయిన్ ఇంప్రెషన్ ఈ మూవీలో ఉన్నప్పుడు 8 years అయిన డైరెక్టర్, వాళ్ళ మిస్సెస్ 75 years, అట్లాగే ఎడిటర్ కూడా 75 years. ఇదన్నీ చూసుకుని సీనియర్ సిటిజన్ ఏదో మెసేజ్ ఓరియంటెడ్గా సినిమా తీసి ఉంటారు. జస్ట్ ఒక ట్రయల్ వేస్తాం ఎట్లా ఉంటుందని చెప్పి స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ 2.5 hours. ఎక్కడ ఒక్క నిమిషం కూడా కళ్ళు రెప్పలు ఆర్పకుండా అసలు మనసుకు హత్తుకున్న సినిమా అంటారు కదా. అంటే డెఫినెట్గా ఈ సొసైటీకి ఏం కావాలి, ఎలాంటి కావాలి, ఏ మ్యాటర్ ఇంప్రూవ్ ఇవ్వాలి అనుకుని ఎంత హోంవర్క్ చేసుకుని ఒక సీనియర్ సిటిజన్ తీసి ఉంటారంటే, అంటే వాళ్ళ సఫరింగ్ సరౌండింగ్లో వాళ్ళు చూసుకునే ఎక్స్పీరియన్స్ ఇదన్నీ కూడా. ఒక అమ్మకి ఏం కావాలి, ఒక హస్బెండ్ అండ్ వైఫ్లో ప్రేమ ఎలా ఉండాలి, పిల్లలకి మనం ఎంత టైం స్పెండ్ చేయాలి, ఆఫీస్ వర్క్ని ఎంతవరకు ఇంటికి తీసుకుని స్ట్రెస్ఫుల్గా ఉంటున్నాం, ప్రేమ అనేది మనీని డిపాజిట్ చేసినట్టు కాదు, మొక్కల్ని పెంచినట్టు రోజు తనకి ఇవ్వాల్సిన పోషకారం అంతా ఇస్తేనే దాని వరకు మంచిగా ఆ ఫ్లవరింగ్ కానీ ఇదన్నీ కూడా మన హార్వెస్టింగ్ చేయగలుగుతాం, లేదంటే అది చచ్చిపోతుందని. అలాగే ఒక పేరెంట్స్ని చూసుకోవటానికి మనకు డెఫినెట్గా లీవ్ కావాలి, ఒక పిల్లల్ని పెంచడానికి మెటర్నరీ లీవ్ ఇదన్నీ ఇస్తున్నాం. ఒక ఏజ్లో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులని చూసుకోవటానికి, లాస్ట్ ఎండింగ్ చూసుకోవటానికి మన టైంలో మనకు బిజీగా లేదు. ఎప్పుడు పోతారు, ఎప్పుడు చేస్తాం, ఎప్పుడు దులిపేసుకుంటే వెళ్ళిపోతున్నాం. అంటే వాళ్ళ చేతుల్లోనే మన ప్రపంచాన్ని చూడటానికి వచ్చాం. మన చేతులలో వాళ్ళ ప్రపంచాన్ని ఎండ్ చేయాలి అని అనుకుంటారు. కానీ ఇవాళ ఉన్న జనరేషన్ ఎండింగ్ అనేది చాలా హారిబుల్గా ఉంది, పెయిన్ఫుల్గా ఉంది, విసుకోవటం, ఫ్రస్ట్రేషన్ ఇదన్నీ ఉంది. ఈ సినిమా చూసినంతసేపు ఆల్మోస్ట్ మన పేరెంట్స్ని మన సరిగ్గా చూసుకుంటున్నామా లేదా, మన ఫ్యామిలీకి మన టైం ఇస్తున్నామా లేదా, మన ఇష్టపడే వాళ్ళతో మనం ఎంత అటాచ్మెంట్గా ఉంటున్నాం, ఏ స్ట్రెస్ వెనకాల మనం పరిగెడుతున్నాం, ఎందుకు మనం మనలాగా ఉండట్లేదు అనుకుని చాలా అంటే నాలా చాలా ఆలోచన విధానం మారింది. తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడండి. మీ లైఫ్లో మీ ఫ్యామిలీ వాళ్ళందరినీ కూర్చోబెట్టి చూడండి. సో మీ ప్రయారిటీ, మీ ఒక థింకింగ్ ప్రాసెస్ కూడా డెఫినెట్గా మారుతుంది. నిజంగా మనసును హత్తుకున్న సినిమా. అక్కినేని కుటుంబారావు గారు, ఓల్గా గారు నిజంగా హ్యాండ్స్ అప్ అండి. ఆ ఏజ్లో ఆ సొసైటీకి ఈ టైప్ ఆఫ్ మెసేజ్ ఇవ్వటం కదా నిజంగా ఈ కమర్షియల్ ఓరియంటెడ్ మూవీ కాదండి, మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ప్రతి వాళ్ళు ఈ మెసేజ్ని మనకు చెప్పేవాళ్ళు పెద్దలు ఎవరో ఒకరు చెప్పాలి, మనం తెలుసుకోవాలి. ప్లీజ్ ఈ టైప్ ఆఫ్ మూవీని సపోర్ట్ చేయండి. పెద్ద పెద్ద సూపర్ హిట్, పంపర్ హిట్ ఏదో స్టార్ కోసం ఎండపట్టడం కాదండి. మన ఫ్యామిలీ కోసం మన ఇలాంటి మూవీలు కొన్ని వందలు వస్తేనే నెక్స్ట్ జనరేషన్ పిల్లలు మనతో బెటర్గా ఉండగలుగుతారు. మన జనరేషన్ బెటర్ జనరేషన్ అవుతుంది. ప్లీజ్ అండి సపోర్ట్ ఒక మంచి ప్రేమ కథ. థ్యాంక్ యూ.